ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. నేను ఆత్మ శాంత స్వరూపాన్ని, క్రోధ ముక్త జీవితాన్ని అనుభవం చేసుకుంటాను. సదా శీతలంగా ఉంటూ నేను కర్మాతీత స్థితిలో ఉన్నట్టు అనుభవం చేసుకుంటాను. ఈ క్షణం నేను ఆత్మ, నా ప్రియమైన తండ్రి పరం ఆత్మ జ్యోతిర్బిందు స్వరూపుడు వారి సన్ముఖంలో ఈ దివ్యమైన జ్ఞానాన్ని వింటున్నట్టు అనుభవం చేసుకుంటాను. ఓం శాంతి. ఓం శాంతి. మురళీ డేట్ 3/8/2024. ఈరోజు బాబాయ్ ची हेडिंग, आज का हेडिंग मीठे बच्चे, यह बेहद की अनलिमिटेड स्टेज जिसमें तुम आत्माएं पाठ बजाने के लिए बांधी हुई, इसमें हर एक का फिक्स पाठ है. సో ఈరోజు పరమాత్మ డ్రామా రహస్యం మీద ఫోకస్ చేశారు. ఎందుకు ప్రపంచం ఇలా ఉంది, ఎందుకు మనుషులు ఇలా ఉన్నారు, ఎందుకు సిచ్యువేషన్స్ ఇలా ఉన్నాయి, ఇలాంటి క్వశ్చన్స్ ఏమైనా మనకి రైస్ అవుతాయి. బాబా వాటికి ఆన్సర్ చెప్తున్నారు. ఇది ఒక అనంతమైన అన్లిమిటెడ్ స్టేజ్. ఈ స్టేజ్కి లిమిట్ లేదు. ఈ స్టేజ్ పైన ప్రతి ఆత్మ తన తన పాత్రను చేస్తుంది. ఎవరికి ఏ పాత్ర వాళ్ళ కార్మిక్ అకౌంట్స్ ద్వారా క్రియేట్ చేయబడిందో వారు ఆ పాత్రకి బంధింపబడ్డారు. ప్రతి ఒక్కరి పాత్ర ఫిక్స్ అయిపోయి ఉంది. ఎవరి పాత్ర ఇంకొకరితో కలవదు. ఏ సీన్ ఇంకొక సీన్తో కలవదు. నథింగ్ న్యూ. 5,000 సంవత్సరాల క్రితం ఎలాగైతే జరిగిందో అలాగే రిపీట్ అవుతుంది. ఈ సీక్రెట్ తెలిసాక కూడా నేనెందుకు ఎక్స్క్యూజెస్ ఇస్తున్నాను? మనుషులు ఎందుకు ఇలా ఉన్నారు? నా ఎక్స్పెక్టేషన్స్కి ఎందుకు రీచ్ అవ్వట్లేదు? వారు అలా ఉండాలి, ఇలా ఉండకూడదు కదా. ఈ విధంగా నేను దాని మీద ఫోకస్ చేయట్లేదు కదా, చెక్ చేసుకోవాలి. ప్రశ్న, कर्मातीत अवस्था को प्राप्त करने का पुरुषार्थ क्या है? कर्मातीत बनना है तो पूरा पूरा सरेंडर होना पड़े. अपना कुछ नहीं, सब कुछ भूले होंगे, कर्मातीत बन जाएगा. जिन्हें धन, दौलत, बच्चे आदि याद आता है वह कर्मातीत नहीं बन सकता. इसलिए बाबा कहते हैं गरीब निवास. మరి కర్మాతీత్, కర్మల నుంచి అతీతమైన స్థితిని ప్రాప్తి చేసుకోవాలంటే పురుషార్థం ఏంటి? నేను ఆత్మ, నేను చేసే కర్మల నుంచి అతీతంగా అవ్వాలి అంటే మనస్స, వాచ, కర్మన కంప్లీట్గా నాకు నేను పరమాత్మకి సరెండర్ చేసేసుకోవాలి. బలిహారం అవ్వాలి, సాక్రిఫైస్ చేయాలి. నాది అంటూ ఏది లేదు. ప్రతి ఒక్కటి, ప్రతి ఒక్క మనిషి, వస్తువు, విషయాలను మర్చిపోవాలి. ఎవరైతే పరమాత్మ స్మృతిలో ఉంటారో, సర్వస్వం మర్చిపోతారో వారే కర్మాతీతులుగా అవ్వగలరు. దీనికి క్వైట్ ఆపోజిట్, ఎవరికైతే ధనం, ఆస్తులు, పిల్ల పాపలు, సిచ్యువేషన్స్ ఇవన్నీ గుర్తొస్తాయో వారు కర్మాతీతంగా అవ్వను కూడా అవ్వలేరు. అందుకే భగవంతుడు ఎవరు అంటే
పేదల పాలిట పెన్నిది అంటారు. అనగా పేదలు అంటే మనం అనుకునే ఆ పేదలు కాదు. సర్వస్వం ఉన్న నిరుపేద జీవితాన్ని అనుభవం చేసుకోవటం. పేద పిల్లలే ప్రతి ఒక్కటి పరమాత్మకి సరెండర్ చేసేస్తారు. పేద పిల్లలే అన్నీ మర్చిపోయి పరమాత్మని స్మృతి చేస్తారు. సర్వస్వం ఉన్న వాటిని పని కోసం ఎక్స్‌పీరియన్స్ చేస్తూ, వాటి మీద ఎలాంటి అటాచ్‌మెంట్ పెట్టుకోకపోవటమే కర్మాతీత స్థితిని తయారు చేసుకోవడం. అనంతమైన తండ్రి, అనంతమైన విషయాలను మనకి అర్థం చేయిస్తున్నారు. నేను ఆత్మ నిర్వికారిగా అవ్వాలి. ఎవరైనా వికారాల్లోకి ఉండిపోతే వెంటనే పరమాత్మ స్మృతితో వాళ్ళని శాంతిగా చేయాలి. సో, ఈరోజు బాబా ఎగ్జాంపుల్ చెప్పారు. సిట్యుయేషన్స్ బాలేకపోతే కోప్పడుతూ ఉంటారు. బాబా అంటున్నారు, కోప్పడడం, క్రోధం చేయడం, క్రోధం అంటే ఒక దయ్యానికి గుర్తు. దయ్యం సన్ముఖంలో ఉండి మీరు శాంతిగా ఉంటే ఆ దయ్యం కూడా మిమ్మల్ని చూసి పారిపోతుంది. అలా కాకుండా నువ్వా నేనా అనే సిట్యుయేషన్‌కి వస్తే దయ్యం కూడా తన భయంకరమైన వికరాల రూపాన్ని చూపిస్తుంది. సో, అందుకని కోప్పడే వారి ముందు శాంతిగా అవ్వాలి. మీది ఎలాంటి పొజిషన్ అయినా కానీ ప్రేమపూర్వకంగా, శాంతిపూర్వకంగా పని చేయాలి, పని చేయించాలి అంటున్నారు. సో, మనలో ఈ హాబిట్ కనుక లేకపోతే మనం ఇన్కల్కేట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. పరమాత్మ నాకు సర్వస్వం ఇవ్వడానికి వచ్చారంటే, నేను నా బుద్ధి ద్వారా ఎంతవరకు బలిహారం అయ్యాను అనేది కూడా చెక్ చేసుకోవాలి. धारणा जैसे बाप प्यार का सागर ऐसे मास्टर प्यार का सागर बन प्यार से काम निकालना क्रोध से नहीं क्रोध कोई करे तो तुम्हें शांत रहना बुद्धि से इस पुरानी दुखी दुनिया को भूल बेहद की संन्यास बनानी शांतिधाम और सुखधाम को याद करना अविनाशी ज्ञान रत्नों का लेन देन करनी है ఏ విధంగా పరమాత్మ ప్రేమ సాగరుడు. నేను కూడా మాస్టర్ ప్రేమ సాగరుడిగా అవ్వాలి. అనగా ప్రేమతో పని తీసుకోవాలి. క్రోధంతో కాదు. క్రోధం చేస్తే ఎవరైనా మీరు శాంతిగా ఉండండి. వారిపైన శాంతి కిరణాలను పంపించండి. సో, ఆటోమేటిక్‌గా వారు కూడా శీతలంగా అయిపోతారు. బుద్ధి ద్వారా ఈ దుఃఖ ప్రపంచాన్ని మర్చిపోయి అనంతమైన సన్యాసం చేయాలి. శాంతిధామం, సుఖధామాన్ని స్మృతి చేయాలి. అవినాశి జ్ఞానాన్ని అందరికీ ఇస్తూ తీసుకుంటూ ఉండాలి. నేనెంత ఇస్తే నాకే కదా బ్లెస్సింగ్స్ లభిస్తాయి. వరదానం विकार रूपी जहरीली सांप को गले का माला बनाने वाले शंकर समान తపస్వి మూర్తి భవ. ఏ విధంగా పంచ వికారాలు ఏవైతే ఉంటాయో అవి ఒక భయంకరమైన పాములాగా ఉంటాయి. పాము ఎలా అయితే విషంతో కాటేస్తుంది కదా, ఈ పంచ వికారాలు కూడా మనని అలా కాటేస్తాయి. ఈ పాము మనల్ని ఎలా దిగజారిపోయేటట్టు చేస్తాయి. అందుకని నేను ఆత్మ నా యోగి ప్రయోగి జీవితం ద్వారా అలాంటి భయంకరమైన పామును కూడా ఆధీనం చేసుకుంటాను. బ్రహ్మబాబా సమానంగా నేను అశరీరి తపస్వి శంకర స్వరూపంగా తయారై అనుక్షణం ఆ పాము పైన నిల్చుని నాట్యం చేసి దాన్ని నా ఆధీనంలో తీసుకొని సంతోషంగా ముందుకు గడపగలను. నా స్థితి ఆ విధంగా తయారవ్వాలి. వికారాల రూపి ఈ పాము మీద ఎలాంటి విజయం పొందాలి అంటే నాకింకా అవి విసిగించను కూడా విసిగించకూడదు.
అంతటి తపస్వి ఆత్మగా నేను తయారవ్వాలి. అంతగా వికారాలు, నెగిటివిటీని నా ఆధీనంలో చేసుకొని, నా మెడలోని మాలగా నేను తయారు చేసుకోగలుగుతున్నానా? అంత ధైర్యాన్ని చూపిస్తున్నానా? చెక్ చేసుకోవాలి. స్లోగన్: जिनका स्वभाव मीठा शांतचित है, उस पर क्रोध का भूत वार नहीं कर सकता. ఎవరి స్వభావం అయితే మధురంగా శాంతచిత్తంగా ఉంటుందో వారి మీద క్రోధం అనే భూతం ప్రభావితం చేయలేదు. ఈరోజు మళ్ళీ ఒక హోంవర్క్ తీసుకుందాం. నేను మాస్టర్ ప్రేమ సాగరుడను. ప్రేమగా ఉంటాను, ప్రేమతో పని చేయించుకుంటాను, ప్రేమ ద్వారా క్రోధాన్ని కూడా శీతలంగా చేసేస్తాను. I, the soul, I am a master, loveful being. Okay, chalo. Relax. Om Shanti. Nenu Atma, Master, Prema Sagarudanu, Paramatma Prema, నన్ను ఎంతో శాంతిగా చేస్తుంది. పరమాత్మ ప్రేమ నన్ను శీతలంగా చేస్తుంది. పరమాత్మ ప్రేమ నా ఈ శరీరం అంతా నిండిపోయి ప్రతి అవయవానికి ఆ ప్రేమను పంచుతూ ఒక ప్రియమైన ఆత్మగా అవ్వగలను. నేను సర్వంశ త్యాగిని. నేను శీతలత స్వరూపంలో స్థితులైన వారిని. సచ్చిత్ ఆనంద స్వరూపాన్ని, ప్రేమ స్వరూపాత్మను. I, the soul, the master, loveful being, I experience and the unlimited love from my Father. My Father showers me with such love, where I try to radiate that love into this atmosphere. I, the soul, experience the aura of God's love. Whoever connects into that aura makes their life blissful. Hey Father, thank you so much for showing me the path of showering love to others. I try to follow your path and be a powerful personality. Om Shanti, Shanti, Shanti. I, the soul, experience the power of love from the Supreme Father. Spread that power to every part of this body and be a loveful being all the time. Om Shanti.